మంత్రులు అధికారులతో రేవంత్ కీలక సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా జనవరి 26 నుంచి ప్రారంభమయ్యే 4 పథకాలకు సంబంధించి కీలక సమావేశం జరిగింది. పథకాల అమలుకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపిక, పథకాల అమలు తీరు ఏ రకంగా అమలు చేయాలనే దానిపై పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి అటు మంత్రులతో అధికారులతో సమీక్ష నిర్వహించినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా ఇలాంటి పథకాలకు సంబంధించి, అలాగే రేషన్ కార్డు పథకం సంబంధించి జనవరి 26 నుంచి ఈ 4 పథకాలు అమలు కాబోతున్నాయి. ప్రధానంగా మళ్ళీ చెప్తాను, ఇందిరమ్మ ఇల్లు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా, అలాగే రేషన్ కార్డు పథకాలు జనవరి 26 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. లబ్ధిదారుల సంఖ్యపై పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ సమావేశంలో ఇప్పటికే 16,348 గ్రామ వార్డు స్థాయిలో సభలు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించారు. జీహెచ్ఎంసీలో మరికొన్ని రోజులు ఈ వార్డు సభలు జరగబోతున్నాయి. అయితే లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఈ సమావేశంలో. సో జనవరి 26 అంటే 26 జనవరి నుంచి 4 పథకాలు అయితే అమలు చేయబోతున్నారు. ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డులు. సో ఈ 4 పథకాలు జనవరి 26 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. వీటికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రేపటి నుంచి ఈ 4 పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారు. సో దానికి సంబంధించి ముఖ్యమంత్రి చాలా కీలక సమావేశం అయితే జరుపుతున్నారు. మంత్రులు అధికారులతో ఇవాళంతా కూడా ఈ అంశానికి సంబంధించి చాలా బిజీగా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తున్నట్టుగా అర్థమవుతుంది. మా ప్రతినిధి విజయ్ ఉన్నారు. విజయ్, రేపటి నుంచి అంటే జనవరి 26 నుంచి 4 కీలక పథకాలు, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఈ 4 పథకాల అమలుకు సంబంధించి ప్రభుత్వం ముందడుగు వేయబోతుంది. రేపటి నుంచే ప్రారంభం కాబోతుంది. నిజంగా రేవంత్ సర్కార్ ఇది కీలక అప్డేట్, కీలక అంశం ఇది. ఈ నేపథ్యంలో మరి ఎలాంటి నిర్ణయం ఉండబోతుంది? ముఖ్యంగా మంత్రులు అధికారులతో కీలక సమావేశం అయితే జరుగుతుంది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ, ఈ ప్రాసెస్ అంతా కూడా ఏ రకంగా ఉండబోతుంది? ప్రభుత్వానికి రేపు బిగ్ డే కాబోతుంది. సో ఏ రకంగా దీన్ని నిర్ణయించబోతున్నారు? రామదాస్, ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు, అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో పాటు రైతు భరోసా పథకాలను కూడా ఈ నెల 26న అంటే రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకే రోజు ప్రారంభించాలని చెప్పేసి అయితే దానిపైన కీలక భేటీ జరుగుతా ఉంది. దావోస్ పర్యటన ముగించుకొని శుక్రవారం హైదరాబాద్ కు వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుబాటులో ఉన్నటువంటి మంత్రులతో సమావేశమయ్యారు. ఈ 4 పథకాలను కూడా జిల్లా స్థాయిలో కార్యక్రమాలు పెట్టి ప్రారంభించాలా, లేక రాష్ట్ర స్థాయిలో లాంఛనంగా ప్రారంభించాలన్నటువంటి దానిపైన కూడా నిర్ణయం తీసుకుంటారని తెలుస్తా ఉంది. లబ్ధిదారుల ఎంపిక విషయంలో కూడా ఏ సమావేశంలో అయినా స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు జారీ చేస్తారనేటువంటి అంశం ఉంది. అలాగే అదే సమయంలో లబ్ధిదారుల సంఖ్యపై కూడా పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలిసింది. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి గ్రామ సభల్లో పేర్లను చదవడం పైన కొన్ని జిల్లాల్లో లబ్ధిదారులు ఆందోళన చేయడం, అలాగే అధికారుల తీరు పైన కూడా అసహనం, ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సంగతి మనకు తెలిసిందే. మంత్రులతో సమావేశం అనంతరం ఆ పథకాల ప్రారంభానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి షెడ్యూల్ కూడా విడుదల చేయనున్నట్టుగా సమాచారం అయితే ఉంది. ఇందిరమ్మ ఇళ్లతో పాటు ఇతర 3 పథకాలకు సంబంధించి గ్రామ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినటువంటి గ్రామ సభలు శుక్రవారంతో అయితే ముగిశాయి. అయితే రాష్ట్రంలో మొత్తం 16,348 గ్రామ అలాగే వార్డు సభలు పూర్తయ్యాయని ప్రభుత్వం అయితే ఇప్పటికే ప్రకటించింది. జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఈ వార్డు సభలు మరికొన్ని రోజుల్లో జరగనున్నాయి. అయితే ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు జరిగినటువంటి ఈ సభల్లో ఆయా పథకాల కోసం వచ్చినటువంటి దరఖాస్తుల వివరాలు, అలాగే లబ్ధిదారుల యొక్క జాబితాలను కూడా చదివి వినిపించినటువంటి అధికారులు పలు పథకాల కోసం మళ్ళీ ప్రజల నుంచి కొత్తగా దరఖాస్తులు కూడా తీసుకోనున్నట్టుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు అందినట్టుగా కూడా కొంత సమాచారం అయితే ఉంది. సో ఈ దరఖాస్తులను వడపోసిన తర్వాత అంటే ఫిల్టర్ చేసిన తర్వాత పూర్తి స్థాయి లబ్ధిదారుల జాబితాను కూడా సిద్ధం చేస్తా ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి విషయం తెలిసిందే. అయితే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి గత సంవత్సరంలో నిర్వహించినటువంటి ప్రజాపాలన సమావేశంలో సుమారుగా 83 లక్షల దరఖాస్తులు రాగా అందులో 30 లక్షల మంది అర్హులుగా అని చెప్పి కూడా తేల్చారు అధికారులు. అయితే అందులో తొలి విడతల్లో భాగంగా అత్యంత పేద వితంతువులు, అలాగే ఒంటరి మహిళలు, ఇంకా ట్రాన్స్ జెండర్లు, అలాగే గిరిజనులకు ప్రప్రథమంగా ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పేసి కూడా
వారికే ఇందిరమ్మ ఇల్లు ముందుగా మంజూరు అయ్యేట్టుగా కూడా సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే యోచిస్తా ఉంది. రేషన్ కార్డులకు సంబంధించి సుమారుగా 6,85,000 మందికి లబ్ధిదారుల జాబితాను అయితే గుర్తించింది. అలాగే గ్రామ సభల్లో కూడా వీళ్ళ పేర్లు చదివి వినిపించారు అధికారులు. సో ఇందులో అభ్యంతరాలు వచ్చినటువంటి దరఖాస్తులను, అలాగే గ్రామ సభల్లో కొత్తగా వచ్చినటువంటి దరఖాస్తులను పునర్పరిశీలించనున్నారు అధికారులు. అయితే ఆ తర్వాతే కొత్త రేషన్ కార్డులు కూడా లబ్ధిదారులను కూడా తుది జాబితా అయితే తయారు చేయనున్నారు. సో రైతు భరోసా కోసం ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు జరిగినటువంటి గ్రామ స్థాయిలో సాగు యోగ్యం కానీ, అలాగే భూములు గుర్తింపు ప్రక్రియ కూడా జరిగింది. అంటే ఏదైతే బంజరు భూములు, బీడు భూములు ఉంటాయో వాటిని కూడా గుర్తించారు. ఈ ప్రక్రియలో భాగంగా 10 నుంచి 15 లక్షల ఎకరాలు సాగుకు యోగ్యం కావని తేల్చినట్టుగా తెలిపింది అధికారులకు తెలుస్తా ఉంది. అయితే ఆత్మీయ భరోసా కింద 10 లక్షల మంది వరకు కూడా అర్హులను గుర్తించారని, వీరికి తొలి విడతలోనే భాగంగా అవసరమైనటువంటి నిధుల చెక్కులు కూడా విడుదల చేస్తారని చెప్పేసి కూడా ప్రభుత్వ వర్గాలు అయితే మనకు చెప్తున్న పరిస్థితి ఉంది. రామదాస్. రైట్ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో కీలక సమావేశం అయితే కొనసాగుతోంది. ఇంకా రేపటి నుంచి ప్రారంభమయ్యే 4 పథకాలకు సంబంధించి ప్రభుత్వం అయితే కీలక ముందడుగు వేస్తుంది. సో ఈ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియతో పాటు పూర్తిస్థాయి క్లారిటీ తీసుకోబోతున్నారు ముఖ్యమంత్రి. ఇక ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా ఈ 4 పథకాలు రేపటి నుంచి ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే గ్రామ వార్డు స్థాయిలో సభలైనాయి, జిహెచ్ఎంసీలో ఇంకా సభలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి ఏ రకంగా అమలు చేయాలనే దానిపై ముఖ్యమంత్రి చాలా సీరియస్ డిస్కషన్ కొనసాగుతుంది అధికారులతో. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.